భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో గత కొన్ని సంవత్సరాల నుండి అమ్మా నాన్న వృద్ధాశ్రమాన్ని స్థాపించి వృద్ధులకు అభాగ్యులకు అనాథలను అక్కను చేర్చి సొంత వారి లెక్క వారి ఆలనా పాలన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు తారాప్రసాద్. నేను సైతం ఆర్గనైజేషన్ ను స్థాపించి అభాగ్యులకు అనాథలకు మణుగూరులో ఎన్నో సేవలు అందిస్తున్నారు. ముసలివారి పరిస్థితి చూసి చెలించి నేను సైతం నేనున్నాను అంటూ అమ్మా నాన్నల వృద్ధాశ్రమం స్థాపించారు తారాప్రసాద్. దిక్కులేని వారికి నేనే దిక్కు అంటూ వారిని అక్కును చేర్చుకున్నారు. ముసలి వయసులో ఉన్న వారికి సేవలు చేస్తున్నారు. వారి సేవలోనే తారాప్రసాద్ తరించిపోతున్నారు. నేను మణుగూరు మాది. నేను అమ్మా నాన్న వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాను. ఈ అమ్మా నాన్న వృద్ధాశ్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాటు చేయడానికి ఒక కారణం ఉంది. ఏమంటే నేను లయన్స్ క్లబ్ ఆఫ్ మణుగూరు సభ్యునిగా పనిచేస్తూ మన కరోనా సమయంలో 2020-2021 ఆ సమయంలో కరోనా వచ్చినప్పుడు కరోనా వచ్చి ఇంట్లో క్వారంటైన్ లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి నా కుటుంబ సభ్యులు, నా భార్య, మా అందరి సహకారం తీసుకొని ఇంటింటికి వెళ్ళి వారికి సుమారుగా ఒక 25 రోజుల పాటు వారికి ఆహార పొట్లాలు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం భోజనం అందించడం జరిగింది. అలా అందించే క్రమంలో నాకు ఇటువంటి చాలా మంది ఆ సమయంలో వృద్ధులు లేకపోతే ఒంటరి మహిళలు ఎవరు పెట్టేవాళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాలు నా దృష్టికి వచ్చాయి. ఆ సందర్భంలో వీరందరి కోసం ఒక వృద్ధాశ్రమాన్ని నిర్మాణం చేయాలి, ఒక వృద్ధాశ్రమాన్ని నెలకొల్పాలి అని సంకల్పించుకొని అక్కడి నుండి నాకున్నటువంటి భూమిలో చిన్నగా ఒక 2 షెడ్లు వేసుకొని నిర్మాణం చేశాను. ఫస్ట్ వచ్చి ఈ కరోనాలో మా బాబు ఊరికి అన్నం ఇచ్చేయడానికి పంపుతూ ఉంటే ఇక మేము కరోనాలో అప్పుడు మా కరోనా వచ్చినప్పుడు నాకు ఎంత బాధ వచ్చిందో వాళ్ళకి ఎంత బాధ ఉంటుందని మా కోడలు నేను లేచి వాళ్ళకి టిఫిన్ పంపటము, భోజనాలు పొట్లాలు కట్టేసి పంపటము అవి జరిగినాయి. ఆ జరిగిన తర్వాత మనం ఆశ్రమం పెడతాము, ముసలోళ్ళు అట్లా రోడ్ల మీద తిరుగుతున్నాం అంటే నాన్న మన వల్ల కాదు, ముసలోళ్ళు మన మాట వింటారా, 2-3 ముసలోళ్ళతో తట్టుకోలేకపోతున్నా అని అంటే లేదమ్మా ఎవరు లేని వాళ్ళు గురికి పెడితేనే మనకి భగవంతుడు సహాయకరం చేస్తాడు. నేను సైతం ఆర్గనైజేషన్ ను స్థాపించి అభాగ్యులకు అనాథలకు మణుగూరులో ఎన్నో సేవలు అందిస్తున్నారు. ముసలివారి పరిస్థితి చూసి చెలించి నేను సైతం నేనున్నాను అంటూ అమ్మా నాన్న వృద్ధాశ్రమం స్థాపించారు తారాప్రసాద్. దిక్కులేని వారికి నేనే దిక్కు అంటూ వారిని అక్కును చేర్చుకుని ముసలి వయసులో ఉన్న వారికి సేవలు చేస్తున్నారు. వారి సేవలోనే తరించిపోతున్నారు. టయానికి అన్నం పెడతారు, తింటున్నా పంటాం. అన్ని పక్కలు ఇచ్చారు, పరుపులు ఇచ్చారు, బొప్పలు ఇచ్చారు, దుప్పట్లు ఇచ్చారు, అన్ని సౌకర్యంగా జరుగుతాయి. వాళ్ళు భద్రాచలం ఉన్నారు. నాకు 2 అబ్బాయిలు, హస్బెండ్ చనిపోయాడు. 5 పిల్లలు కూడా భద్రాచలం ఇల్లు పొలం ఉంటే అమ్మేసి చూడట్లా 4 సంవత్సరాలు బట్టి 5 సంవత్సరాలు అసలు ఏం చూడట్లు పట్టించుకోవట్లేదు. 4 మనవాళ్ళు ఉన్నారు. పట్టటం మంచి హాస్పిటల్, షుగరు, మొక్కల నొప్పులు అన్నీ ఉన్నాయి. కోడలు కూడా ఉంటే ఉండి తెలుపు మేము పెట్టింది తిన్నా ఉన్నా కూడా చూడట్లా తట్టుకోలేక 4 సంవత్సరాలు బయటకు వచ్చా. అర్థం కాదు నాకు ఎక్కడికి వెళ్ళాలి. ఆయన ఫ్రెండ్ శ్రీదేవి మెడికల్ షాప్ ఆయన నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఇక్కడికి వెళ్ళా సలహా అడిగాము, ఇట్లా తీసి పెట్టాలా ఏంటని వెళ్తే ఇక్కడికి వెళ్ళమన్నారు. బాబోళ్ళు మంచిగా చూస్తున్నారు. ఇక్కడ పంపించారు నన్ను. నాకు 1 రూపాయి కన్న కుమారులు కూతుళ్ళు ఉండి కనీసం పిరికడుకు బువ్వ నోచుకొని తల్లులకు తానే పెద్ద కొడుకు అవుతున్నారు. కళ్ళు లేని అందులకు తానే కంటి చూపై దిక్కులేని వృద్ధులకు తానే దిక్కవుతున్నాడు తారాప్రసాద్. వృద్ధాశ్రమానికి సహకరించాలని తారాప్రసాద్ కోరుతున్నారు. తింటుంది అని తెలిసింది. అక్కడి నుండి ఆ కరోనా సమయం తర్వాత మనమే ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో నేను ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఫస్ట్ చిన్నగా ఒకటే రూమ్ కట్టాను నేను. ఆ తర్వాత ఒక 5గురే ఉండేది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఇంకొక 6 నెలలకి ఈ బిల్డింగ్ అంతా కట్టించాము. ఇప్పుడు ఈ వృద్ధాశ్రమంలో 15 మంది వృద్ధులు ఉంటున్నారు. వీరందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ. వాళ్ళ కొంతమంది కొడుకులు ఉన్నారు కానీ సరైనటువంటి ఆదరణ లేదు, ప్రేమ లేదు, ఆప్యాయత లేదు.
అక్కడ కొడుకు మంచోడు ఉంటే కోడలు మంచిది కాదు, కోడలు మంచిది ఉంటే కొడుకు మంచోడు కాదు. తర్వాత కొంతమంది పూర్తిగా అనాథలు, కళ్ళు లేనటువంటి ఒక ఆమె ఉంది. వాళ్ళకి చిన్నప్పటి నుండి తల్లి తండ్రి ఉన్న రోజులు చూశారు. అన్నదమ్ములు వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు చెన్నై వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ తీసుకొచ్చి వదిలేసిపోయారు చూసి.